పాకిస్తాన్ లో ఇమ్రాన్ ఖాన్ కు అనుకూలంగా గవర్నమెంట్ కి వ్యతిరేకంగా విపరీతమైన నిరసనలు జరుగుతున్నాయి. ఇమ్రాన్ ఖాన్ ను తక్షణమే విడుదల చేయాలంటూ నిరసనలు జరుగుతున్నాయి. ఇది గత వారం మనము డిస్కస్ చేశాము. సో ఇప్పుడు వాళ్ళ పైన నిరసనకారుల పైన ఉక్కుపాదం మోపింది ప్రభుత్వం, అక్కడి ప్రభుత్వము. ఆల్మోస్ట్ నిజానికి నేను ఫస్ట్ టైం నేనైతే ఎప్పుడు చూడలేదు. కంటైనర్లు, ఆ షిప్ కంటైనర్లు తీసుకొచ్చి మరి రోడ్లను బ్లాక్ చేసి ఆపే ప్రయత్నాలు చేయడము. ఒక అతను అయితే యాక్చువల్లీ అక్కడ నమాజ్ చేస్తున్నటువంటి వ్యక్తిని కూడా తోసేస్తుంటే ఆయన తల పగిలి చచ్చిపోయాడు. సో ఆ విజువల్స్ ఇవన్నీ మనం చూస్తున్నాం. అక్కడ చాలా దారుణాతి దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. సో మొత్తానికి అంటే కొంత వెనక్కి తగ్గినట్టుగా తెలుస్తుంది నిరసనకారులే. విపరీతమైన ఉక్కుపాదం మోపిన పరిస్థితులు, మానవ హక్కులు, ఈనవ హక్కులు ఎవరు మాట్లాడడానికి కూడా ఇప్పుడు అసలు దాని గురించి అసలు ఎవరు అటువైపు కూడా చూడట్లేదు. అదే భారత్ లో ఇట్లాంటి జరిగితే మాత్రం మామూలుగా ఉండేది కాదు నాయిస్. సో పాకిస్తాన్ లో జరుగుతున్న ఈ ప్రొటెస్ట్లు, తదనంతర పరిణామాలు, ప్రస్తుతం ఏం జరుగుతుందో ఒకసారి చెప్తారా సార్? అంటే ఇక్కడ పాకిస్తాన్లో ఇంత అతి దారుణంగా కిరాతకంగా వీడిని ఈ యొక్క ర్యాలీని వాళ్ళు అణిచివేసిన తర్వాత మొత్తం వెస్ట్రన్ ప్రపంచం అంతా కూడాను ఏమి నోరు మెదలకుండా కూర్చున్నారే, అది పెద్ద హిపోక్రసీ. ఇందాక నువ్వు అన్నట్లు మన దేశంలో ఏదో రైతులు రైతుల పేరిట ఉద్యమాలు జరిపి మనకు ఢిల్లీ బార్డర్ని వాళ్ళు సీల్ చేసేసి మన వాణిజ్యాన్ని అంతా వాళ్ళు స్తబ్దం చేసినటువంటి పరిస్థితుల్లో కూడా భారత ప్రభుత్వం ఎటువంటి చర్య తీసుకున్నా ఇది యాంటీ డెమోక్రాటిక్ అని చెప్పేసి, తర్వాత వాక్ స్వాతంత్రాన్ని హరిస్తున్నారని మనకు లెక్చర్లు ఇచ్చినటువంటి దేశాలని ఈరోజు ఏమైంది? అమెరికా స్టేట్మెంట్ అప్పుడు మనం సీరియస్లీ అబ్జర్వింగ్ ద సిచ్యువేషన్ ఇన్ భారత్ సంథింగ్ ఇండియా. వాక్ స్వాతంత్రం గురించి, మానవ హక్కుల గురించి మాట్లాడిన జస్టిన్ ట్రూడో ఏమయ్యాడు? ఆయన ఎందుకు నోరు మెదలకుండా ఉన్నాడు? ఇది అబ్సల్యూట్ వెస్టర్న్ హిపోక్రసీ. ఎంత దారుణంగా మనం చూసాం. నమాజ్ చేస్తున్నటువంటి వ్యక్తిని కంటైనర్ నుంచి కింద పడేస్తే తల పగిలి చనిపోయాడు అతను. అంటే మీరు ఇస్లాంకి ఠేకేదారులని చెప్పుకునేటువంటి దేశము, ఇది నమాజ్ చేస్తున్న వ్యక్తిని కనీసం నమాజ్ అయిన తర్వాత అయినా మీరు అరెస్ట్ చేసి ఉండొచ్చు కదా. అది అక్కడి నుంచి పైనుంచి కింద పడేయవలసిన ఆవశ్యకత మీకు ఏమున్నది? అతన్ని అరెస్ట్ చేసి మీరు జైల్లో పెట్టి ఉండొచ్చు కదా. కాబట్టి కంప్లీట్ ఒక నిరంకుశ పాలన అన్నది జరుగుతున్నది. అది కూడా పాకిస్తాన్ ప్రభుత్వం చేతిలో ఏమీ లేదు, కంప్లీట్ ఆర్మీ నడిపిస్తున్నది. అది ఆర్మీకి పెద్ద ఛాలెంజ్గా తయారయ్యాడు ఇమ్రాన్ ఖాన్. బుష్రా బీబీ విడుదల చేసిన వాళ్ళ అలీ అమీన్ గండాపూర్, వాళ్ళ ఖైబర్ పఖ్తూన్ఖ్వా చీఫ్ మినిస్టర్, వీళ్ళిద్దరూ కలిసి ఈ ర్యాలీకి నేతృత్వం వహించారు. ఎంతమంది చనిపోయారో ఇంతవరకు తెలియదు. 7 మంది 8 మంది అని చెప్పేసి ప్రభుత్వం చెప్తోంది. కానీ ఇంకా అంతకంటే చాలా పెద్ద సంఖ్యలోనే చనిపోయారు వీళ్ళందరూ అని చెప్పేసి పీటీఏ చెప్తోంది. కానీ ఈ దాడులు జరిగిన తర్వాత వాళ్ళ రక్షణ దృష్ట్యా మేము దీన్ని విత్డ్రా చేసుకుంటున్నాము అని చెప్పి వాళ్ళు అనౌన్స్ చేసి వెళ్ళిపోయారు వాళ్ళు. దాంట్లోనే పీటీఐలోనే 2 వర్గాలు, ఒక వర్గం వచ్చేసి దీన్ని కొనసాగించాలి అని ఒక వర్గం చెప్తుంటే, ఇంకో వర్గం దీన్ని మనం చేయకుండా ఉండవలసింది, ఇంత ప్రాణ నష్టం జరుగుండేది కాదు అని. దాంట్లో కూడా చీలికలు వచ్చాయి. ఇంతలోపల పంజాబ్ చీఫ్ మినిస్టర్ వచ్చేసి ఆవిడ మరియం నవాజ్, వాళ్ళ పార్టీ వచ్చేసి పీటీఐని బ్యాన్ చేయాలి అని చెప్పి వాళ్ళ రెజల్యూషన్ ప్రయత్నం చేస్తున్నారు. కానీ పీపీపీ అంటే పీపుల్స్ పార్టీ, ఆసిఫ్ అలీ జర్దారీ రాష్ట్రపతి ఎవరైతే ఉన్నారో, బిలావల్ భుట్టో జర్దారీ, వాళ్ళ పార్టీ వచ్చేసి దీన్ని అపోజ్ చేస్తున్నారు. కాబట్టి ఆ దేశంలో విధమైనటువంటి పొలిటికల్ అన్రెస్ట్, తర్వాత సివిలియన్ అన్రెస్ట్, తర్వాత టెర్రరిస్ట్ అటాక్స్, ఎక్కడ చూసినా కానీ ఆ దేశం అంతా కూడాను అస్థిర వాతావరణం ఉన్నది. ఇది ఇలా ఉండగా ఛాంపియన్స్ ట్రోఫీలో భారతదేశం అక్కడ వచ్చి ఆడాలి అని వాళ్ళు ఒత్తిడి తీసుకొస్తున్నారు. అంటే ఏమైనా అంటే దాన్ని ఏమనాలో నాకు అర్థం కాదు. మీ దేశంలో మీకే సురక్షగా లేరు, మీకు రక్షణ లేదు, మీకు ఎప్పుడు ఏం జరుగుతుందో మీకు తెలియదు. పంజాబ్లో ఏమో ఇమ్రాన్ ఖాన్ పార్టీ దాడులు జరుగుతున్నాయి, బలూచిస్తాన్ ఏమో కంప్లీట్గా స్తబ్దమైపోయింది. ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో వచ్చేసి ఖుర్రం ఏజెన్సీలో ఇప్పుడు 100 పైగా చనిపోయారు షియా సున్నీ గొడవల్లో. టీటీపీ దాడులు చేస్తోంది. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఛాంపియన్స్ ట్రోఫీ నడిపించేటువంటి పరిస్థితి మీకెక్కడున్నది? మీ ప్రజలకే రక్షణ లేదే. కానీ వీళ్ళ మీద ఐసీసీ మీద ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఏదో బహుశా నిర్ణయిస్తుంది ఐసీసీ వచ్చేసి పాకిస్తాన్కి చెప్పింది, అది భారతదేశం మాత్రం అక్కడ పార్టిసిపేట్ చేయదు. మీరు కనుక హైబ్రిడ్ మోడల్కి ఒప్పుకోకపోతే అప్పుడు ఇంకా బహుశా ఐసీసీ ఛాంపియన్షిప్ పాకిస్తాన్ నుంచి కూడా కంప్లీట్గా తీసేసినా మనం ఆశ్చర్యపడక్కర్లేదు. కాబట్టి ఈరోజు పాకిస్తాన్ అక్కడ వచ్చేటువంటి క్రికెట్ టీమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రక్షణ కలిగిస్తుందా అనేది పెద్ద ప్రశ్న పుడుతున్నది. చూద్దాం. ఇమ్రాన్ ఖాన్ ఈ యొక్క ర్యాలీ మీద జరిగినటువంటి దాడులకు ఎంక్వైరీ పెడతామని చెప్తున్నారు. కానీ ఆ సీక్రెట్స్ అన్ని ఎవరు ఆ నిర్ణయాలు తీసుకున్నారని ప్రభుత్వంలోనే ఉంటాయి కాబట్టి ఆ సీక్రెట్స్ ఎవరు బయట పెట్టరు.
కాబట్టి ఎంక్వైరీ పెట్టినా పెట్టకపోయినా దానివల్ల వచ్చేటువంటి లాభమేం లేదు. అసలు కంప్లీట్గా కొలాప్స్ అయినటువంటి పాకిస్తాన్ యొక్క పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాము. వాళ్ళ ఆర్మీకి కానీ వాళ్ళ పొలిటికల్ ఎస్టాబ్లిష్మెంట్ కానీ ఇమ్రాన్ ఖాన్ అనేది ఒక పెద్ద ఛాలెంజ్గా తయారయ్యాడు. మరి రాబోయే రోజుల్లో మరి ఇమ్రాన్ ఖాన్ని బతకనిస్తారా, లేదా ఇమ్రాన్ ఖాన్ని ఏదో నెపంతో జైల్లోనే హార్ట్ అటాక్ వచ్చిందనో ఏదో చూసి అతన్ని ఎలిమినేట్ చేసే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయని మనకు తెలుస్తోంది. మరి బుష్రా బీబీని కూడా అరెస్ట్ చేస్తారా మళ్ళీ, ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో ఆ దేశం ఏ దిశగా వెళ్తుంది అనేది మనకు స్పష్టంగా కనిపిస్తున్నది. కంప్లీట్గా సర్వనాశనం అయ్యేటువంటి దిశగానే ప్రయాణం చేస్తున్నది పాకిస్తాన్. దానివల్ల మనకు కూడా హెడేక్స్ పెరిగేటువంటి ప్రమాదం ఉన్నది. అందుకని మన ప్రభుత్వం చాలా క్లియర్గా చెప్పింది, మా క్రికెటర్స్ మాత్రం పాకిస్తాన్కి వెళ్ళరు, మీరేం చేస్తారో చేసుకోండి అని ఐసీసీకి పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకి స్పష్టంగా చెప్పాం. మనం చూద్దాం ఏ నిర్ణయాలు వస్తాయో, ఫైనల్గా వెయిట్ చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.